నా షరతులు వర్తిస్తే సినిమా చూసా, నిజంగా చాలా బాగుంది సినిమా. ఇది ఫ్యామిలీ చూడాల్సిన సినిమా బ్రో, సీరియస్ గా చెప్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి చూడండి సినిమా. అంటే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. చాలా మంది ఏంటంటే మంచి సినిమాల గురించి వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి సినిమా బ్రో. అంటే కొంచెం డల్లే ఉంటది కానీ ఆ డల్లులో కూడా మీకు ఒక ఎమోషన్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే మనసులో నుంచి ఒక మంచి మంచి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సినిమా అయితే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ, చాలా బాగుంది. అండ్ ఇందులో మన చైతన్య అన్న అయితే చాలా యాక్టింగ్ చేసిండు. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, 30 వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అండ్ కీడాకోలలో కూడా యాక్టింగ్ చేసిండు అన్న. సో ఈ మూవీ హీరోగా చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ ఇందులో భూమి హీరోయిన్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది. ఒక మంచి మెసేజ్ బ్రో, సీరియస్ గా చెప్తున్నా. ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక మంచి మెసేజ్ మూవీ, యూత్ కి కావాల్సిన, ఫ్యామిలీకి కావాల్సిన ఒక సినిమా ఇది. తప్పకుండా ఈ రోజు ఒక 4-5 మూవీలు రిలీజ్ అయినాయి. అవన్నిటికంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఏంటంటే ఊర్లలో విలేజ్ పీపుల్స్ మోసపోతూ ఉంటారు, అవి ఇవి పెడుతున్నారని చెప్పి అవాలా తీస్తూ ఉంటారు అనమాట. ఈ సినిమా నేను స్టోరీ చెప్పను మీకు. తప్పకుండా ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు అసలు ఎక్కడో డిసప్పాయింట్ గారు. ఒక మంచి మెసేజ్ మూవీ ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్వామి గారు నిజంగా చాలా బాగా మంచి సినిమా ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. అండ్ ఈసారి నుంచి కొంచెం డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోకుండా, కొంచెం అంటే ఈ సినిమా చూడండి మీకే అర్థమైపోతుంది డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టద్దు అని చెప్పేసి. అండ్ నిజంగా చైతన్య అన్న మాకు ఒక మంచి సినిమా ఇచ్చినావు, మంచి యాక్టింగ్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి మూవీస్ చేయాలి. అండ్ లవ్ యూ. ప్లీజ్ వాచ్ ద థియేటర్స్. ఓటీటీ గురించి వెయిట్ చేయకండి, థియేటర్లో చూడాలి. ఇలాంటి మూవీని థియేటర్లో చూడండి. అండ్ ఒక 10 మందికి చెప్పండి. లవ్ యూ. యాక్టింగ్ అయితే నిజంగా 30 Words 20 అక్కడి నుంచి వచ్చి కేడాకోల, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక జెన్యున్ పర్ఫార్మెన్స్ అనమాట. న్యాచురల్ గా ఉంటది. ఎక్కడ అసలు ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు కాకుండా ఒక సిస్టమ్ తో పోరాడిన విధానం అయితే చాలా క్లియర్ గా ఉంటది. ఒక మెసేజ్ ఉన్న సినిమా అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఆ జబర్దస్త్ వెంకి, అక్కడక్కడ కామెడీ సీన్స్ కానీ, మెయిన్ లవ్ ట్రాక్ చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో అందరూ వచ్చి చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మీరు పెట్టే ప్రతి రూపాయికి పైసా వసూలు అనమాట. చాలా చాలా బాగుంది. కుమారస్వామి డైరెక్టర్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ ఉన్న సినిమా. అందరు థియేటర్కి వచ్చి చూడండి. షరతులు వర్తిస్తాయి. సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. షరతులు వర్తిస్తాయి. ఎక్సలెంట్ సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఒక కష్టాల్లో మనిషి ఒక కష్టంలో ఎలా ఉన్నాడో, ఆ కష్టం నుంచి బయటకు ఎట్లా పడాలనో, అంది మిడిల్ క్లాస్ వాళ్ళది తెలిసిందే. మనం అందరం మిడిల్ క్లాస్ లో ఉండే ఫ్యామిలీ ఎట్లా ఏం చేయాలా, ఎలా రావాలనేది ఈ యొక్క థీము. అలాగే కొంతమంది మనం స్కాములు చేస్తుంటారు. అంటే ఒకరు జాయిన్ అయితే 3 జాయిన్ చేయండి, 4 జాయిన్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి, మీకు లక్షలు కూడతాయి అని చెప్పి మనతోటి మనమే మోసపోయి ఉంటాం. సో మన ఫ్రెండ్స్ లో, మన పక్కన ఫ్రెండ్స్ వాళ్ళని కానీ, ఇంకా మనతోటి స్నేహితులు కానీ, వాళ్ళు వీళ్ళు అందరినీ చూసి మనం ఇది చూస్తాం. సో కానీ ఈ సినిమాలో ఏంటంటే అలాంటి చేయడం వల్ల మనం మోసపోతున్నాం. వాటి వల్ల ఎంతో మంది కుటుంబాలు చనిపోతున్నారు. ఇలాంటి స్కీమ్, ఇలాంటి థీమ్ డైరెక్షన్ అయితే సూపర్ గా తీశాడన్న. మస్తుంది, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ వల్ల దీంట్లో ఫిలిం ఎట్లుందంటే ఒక ఏడుపు వచ్చేసింది అనుకో, అంత ఘోరంగా ఉంది ఈ సినిమాలో. అంత ఏడుపు వచ్చేసింది. నాకైతే మైండ్ బ్లోయింగ్ దొబ్బేసింది. నాకు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలా. ఒక బలగం చూసినట్టు మన స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ ను మళ్ళీ చూపించినాడు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి నాకైతే. సో సూపర్ అన్న. టైటిల్ కూడా అదే, టైటిల్ సూపర్ డిఫరెంట్ టైటిల్. అదే మనం టైటిల్ ను చూసి సినిమాను జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే సినిమా కంటెంట్ ను చూసి జడ్జ్ చేయాలి. కానీ సినిమా ఒక థీమ్ ను బట్టి, మనం టైటిల్ ను బట్టి అరే ఈ టైటిల్ ఇట్టుంది, ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి చెప్పకూడదు. సో లోపల అంత ఫీల్ ఉంది, బాధ. ఒక్కొక్కసారి అయితే ఇంతవరకు నేను ఎక్కడ చూడలే, ఒక అమ్మాయి అబ్బాయికి సపోర్ట్ చేసి, ఒక అమ్మాయి 3 లక్షలు 4 లక్షలు నువ్వు ఒకటి పెట్టుకోపో అని చెప్పి బాధల్లో ఉన్న అమ్మాయి డబ్బులు ఇచ్చేసింది. అలాంటి నా లవర్, నేను లవ్ చేస్తే నా లవర్ కూడా నాకు ₹1 డబ్బులు ఇలా. అలాంటిది ఈ సినిమాలో వాళ్ళ లవర్ డబ్బులు ఇచ్చి మరీ ఇది చేసింది. సో నాకైతే మంచిగా అనిపించింది. సూపర్ అన్న. సినిమాలో అంతా తెలంగాణ కల్చర్ అసలు సూపర్ గా ఉంది. తెలంగాణ స్లాంగ్, తెలంగాణ అంత న్యాచురల్ సినిమా. దీంట్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉండవు, ఏం సూపర్ గా ఉంది. అసలు న్యాచురల్ సినిమా. ఇప్పుడు బలగం ఎట్లా చూసినామో ఇలాంటి డైరెక్టర్లను మనం సపోర్ట్ చేయాలి. ఇంకా ఇలాంటి డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్కి అయితే డబ్బులు మోసుకుంటాడు ఇంకా నాకు తెలిసి. పక్కా డబ్బులు వస్తుంది. కలెక్షన్ల సినిమా ఇది.